డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కపిలేశ్వరపురం మండలం అంగరలో మండల ప్రజా పరిషత్ ఆదర్శ ప్రాథమిక పాఠశాలలో వాసవి క్లబ్ వారియర్స్ అంగరవారి సౌజన్యంతో నూతనంగా మహాత్మా గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఆదివారం వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ డైరెక్టర్ మల్లీపూర్ మాటూరు వీర వెంకట నరసింహమూర్తి విగ్రహావిష్కరణ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వాసవి క్లబ్ సమాజానికి చేస్తున్న సేవలు స్ఫూర్తిదాయకమని, ప్రతి గ్రామంలో మహనీయుల విగ్రహాలను ఏర్పాటు చేసి వారి త్యాగాలను భావితరాలకు తెలియజేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా అంగర సర్పంచ్ వాసా కోటేశ్వరరావు మాట్లాడుతూ వాసవి క్లబ్ సమాజానికి చేస్తున్న సేవలు స్ఫూర్తిదాయకమని అన్నారు. ఈ కార్యక్రమంలో ఇంటర్నేషనల్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ బోడా ఎర్రాజు, చెక్కా సురేష్ కుమార్, రీజనల్ చైర్మన్ కాళ్ళకూరి సూర్యభాస్కర్ రావు, జోన్ చైర్మన్ వాసవి క్లబ్ వారియర్స్ ప్రెసిడెంట్ పొలవర్తి లక్ష్మీప్రతి, సెక్రటరీ కాళ్ళకూరి స్వామి, ట్రెజరర్ పేరూరు వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. బాబు ఈ పక్క కూడా ఆ పక్క తీసి महात्मा गांधी की जय, महात्मा गांधी की जय, महात्मा गांधी की जय। కింద కింద కూడా పడిపోతుంది చూడండి. జై జై సరేలా జరగండి. జై జై महात्मा गांधी की जय, महात्मा गांधी की जय, महात्मा गांधी की जय, महात्मा गांधी की జై జై जय जातिपिता महात्मा गांधी की जातिपिता महात्मा गांधी की జై जातिपिता महात्मा गांधी की जय, जातिपिता महात्मा गांधी की జై ప్రశాంత్ ఆ పక్క ఈ పక్క జై జై महात्मा गांधी की విగ్రహం ఏర్పాటు చేసిన వారియర్స్ క్లబ్కి, డోనర్స్కి పర్మిషన్ ఇన్వెస్టర్ ఓకే స్కూలు బోర్డు స్కూల్లోనూ ఈ జాతిపిత మహాత్మా గాంధీ గారు ఇన్స్పిరేషన్ స్ఫూర్తితో వీళ్ళందరూ ఆయన అహింసో పరమో ధర్మ సూక్తిని పాటిస్తూ, అదేవిధంగా అంగర గ్రామంలో ఉన్న వైశ్యాసు వాసవి క్లబ్ వారి ఆధ్వర్యంలో వాళ్ళు కూడా ఇదే విధమైనటువంటి శాంతియుతంగా ఉండి అహింసో పరమో ధర్మ అంటే సూక్తుల్ని పాటిస్తూ కొన్ని సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. అదేవిధంగా మా అంగర గ్రామానికి ఇచ్చేసినటువంటి వాసవి క్లబ్ తరఫున ఐపీసీ గారు, అదేవిధంగా ఐఈసీ గారు, అదేవిధంగా మా అంగర గ్రామంలో ఉన్న కాళ్ళకూరి ప్రవీణ్ కుమార్ గారు గవర్నర్ గారు, అదేవిధంగా శంకరాము గారు, మన గ్రంథి వీరకణం గారు, మన కాళ్ళకూరి బుల్లిబాబు గారు, అందరూ పేరు పేరున మా ఇంటి కాణం గారు అల్లుడి గారు అందరికీ, అదేవిధంగా వైస్ ప్రెసిడెంట్ గారికి, వనితా క్లబ్ వారికి ఇలాంటి సేవా కార్యక్రమాలు అంగర గ్రామంలో ఎన్నో చేయాలని మనస్ఫూర్తి ఆదేశానుసారం ఇక్కడ ఈ రీజన్లో డాన్ టు డస్క్ ప్రోగ్రాం, అనగా డాన్ టు డస్క్ అంటే సూర్యుడు ఉదయించిన కాడి నుంచి సూర్యుడు అస్తమించేదాకా వివిధ సేవా కార్యక్రమాలు ఆకుండా చేయాలి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్లబ్బులన్నీ కూడా 1800 క్లబ్బులు అన్నీ కూడా కొన్ని కోట్ల విలువ చేసే కార్యక్రమాలు చేస్తున్నారు. అలాగే ఈ అంగర్లో రీజన్లో, ఈ డిస్ట్రిక్ట్లో, ఈ రీజన్లో, ఈ అంగర్లో 4 క్లబ్బుల వారు కలిపి ఇక్కడ చేస్తున్నారు. దీనికి నన్ను చీఫ్ గెస్ట్గా పంపించారు, వీర్రాజు గారిని గెస్ట్ ఆఫ్ ఆనర్గా పంపించారు. ఆర్సీ గారి పర్యవేక్షణలో, ఆర్ఎస్ గారి పర్యవేక్షణలో, క్యాబినెట్ సెక్రటరీ ట్రెజరర్ గారి పర్యవేక్షణలో ఇక్కడ ఇదంతా జరుగుతుంది. ఇదంతా కూడా జరుగుతానికి కారణం మెయిన్ త్రివేణి, ఇక్కడ డిస్ట్రిక్ట్ గవర్నర్ కాళ్ళకూరి త్రివేణి వారి ఆదేశానుసారం, వారి ఇన్స్ట్రక్షన్ తోటి ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇక్కడ ఈ స్కూల్లో మా వాళ్ళు విగ్రహం స్థాపించడానికి పర్మిషన్ ఇచ్చినందుకు ఈ పాలకవర్గానికి, టీచర్ గారికి, గవర్నమెంట్ వారికి
అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదే అలాగే ఈ విగ్రహాన్ని పెట్టడానికి సహకరించిన 4 క్లబ్లు ప్రెసిడెంట్లకి, ఇక్కడ విచ్చేసిన అందరికీ కూడా నా తరఫున, ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ రవిచంద్ర గారి తరఫున, ఈ డాంటూ డెస్క్ ఇన్ఛార్జి వికుల రామకృష్ణ గారి తరఫున కూడా, గవర్నర్ గారి తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇంతటి సదావకాశం కల్పించేందుకు చాలా ధన్యవాదాలు. మా ఇంటర్నేషనల్లో ఇలాంటి సేవా కార్యక్రమాలు ప్రతి ఊళ్ళోనూ ప్రతిరోజు జరుగుతూ ఉంటాయి. కానీ ఈ 2 రోజులు స్పెషల్ డాంటూ డెస్క్ అని ఆ ప్రోగ్రామ్ డిజైన్ చేసి వాళ్ళకి కొన్ని టాస్క్ ఇచ్చారు. 7 రకాల టాస్క్ ఇచ్చారు. మామూలుగా యాంటీ క్లాప్ ఏమో స్టిక్స్, పళ్ళ వ్యాపారం చేసుకునే బళ్ళకేమో గొడుగులు, పళ్ళ బళ్ళు, విగ్రహాలు, అలాగే మెంబర్షిప్ డెవలప్మెంట్, అవయవదానం, అన్నీ కలిపి 7 రకాల టాస్క్లు ఇచ్చారు. 7 రకాల టాస్క్లు వాళ్ళు చేయగలిగితే నెంబర్ 1గా గుర్తించి క్లబ్ను గుర్తిస్తారు. వాళ్ళకి మ్యాచింగ్ గ్రాంట్ కూడా ఇస్తారు.